హాయ్ ఫ్రెండ్స్, మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అనేది చూపిస్తానండి. చూసేయండి. చాలా ఈజీగా ఎవరైనా కూడా ప్రిపేర్ చేయొచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో కూడా చూసేద్దాం. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అండి. నేను 1 కిలో మటన్ అయితే తీసుకున్నాను. చాలా నీట్గా క్లీన్ చేసేసుకొని కడిగేసిన మటన్ అండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు మటన్ అయితే తీసుకోవచ్చు. పావు కిలో, హాఫ్ కిలో అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే కిలో అయితే తీసుకున్నాను అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మటన్ అయితే వేయాలండి. అలా మటన్ వేసేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు, ఆయిల్లో కలిసేటట్టు బాగా అటు ఇటు అయితే తిప్పుకొని అయితే బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో కూడా చూసేద్దాం, వచ్చేయండి. వచ్చేసి ఎండుమిర్చి, అలాగే పొట్టు తీయని వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగ, ఇలాచీ అండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కొన్ని వాటర్ అయితే పోసుకొని మెత్తని పేస్ట్ అయితే పట్టుకోవాలండి. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అండి. మటన్కి నీచు వాసన అది రాకుండా ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకో ఇలా మెత్తని పేస్ట్ అయితే రావాలండి. కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మసాలా అయితే పట్టేసుకుని ఒక పక్కన అయితే ఉంచుకోవాలి. మటన్ బాగా వేయించుకోవాలండి. చాలా వాటర్ అయితే వచ్చేస్తాయి, చూసారు కదా. ఈ వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి, లేకపోతే టేస్ట్ బాగోదు. ఇలా ఉన్నప్పుడు అయితే మసాలా వేయకూడదు. ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ బయటికి తేలే వరకు వేయించాలండి. ఇలా వేయించుకున్న దాంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా అయితే అందులో అయితే వేసేసుకోవాలి. ఈ మసాలా వేసినప్పుడు అయితే చాలా లూజ్గా పలసగా అయితే ఉంటుందండి. తర్వాత వేయించగా థిక్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాతో పాటే. అలా వేస్తేనే మటన్కి బాగా పడుతుంది. ఇప్పుడు బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. మసాలా మంచిగా కలుపుకొని బాగా వేయించుకోవాలండి. చాలాసేపు ఏం పట్టదు, ఒక 10 నిమిషాలు వేయించుకుంటే వేగిపోతుంది అనమాట. చూసారు కదా, అప్పుడు ఆయిల్ బయటకైతే తేలుతుంది. ఆయిల్ ఎక్కువే వేయాలండి కొంచెం, ఎందుకంటే టేస్ట్ బాగుండదు, లేకపోతే మటన్ కూడా వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది రైస్లోకి, అలాగే వెజ్ బిర్యానీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది అండి టేస్టు. వేడివేడి రైస్లో వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మంచి కాంబినేషన్ అండి కర్రీ రైస్లోకి, దేంట్లోకైనా కూడా. ఇలా తిక్కుగా అయ్యే వరకు అయితే మంచిగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.